హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారండి? మరొక లాంగ్ వీడియో అయితే మేము ముందుకు వచ్చేస్తున్నానండి. ఈ లాంగ్ వీడియో వచ్చేసి వినాయకుడి నిమజ్జనం రోజు జరిగిందండి. మా అల్లుడు చూడండి మీ అందరికి హాయ్ చెప్తున్నాడు. డ్రైవింగ్ అయితే చేస్తున్నాడు. మూతికంతా అది కలర్ అల్లా వేసుకున్నాడండి, గంధం పౌడరు. మా సైడ్ అయితే ఈ వినాయక చవితి అయితే చాలా బాగా జరిగింది. నేను పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం నేను వినాయక చవితికి మా ఊర్లో ఉండడం, నిమజ్జనానికి ఉండడం అండి. నిమజ్జనానికి అయితే ఫస్ట్ టైం నేను ఉండడం. నిమజ్జనం చేసేటప్పుడు ఎప్పుడూ లేను. అలా నేను ఇంత బాగా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదండి. నిమజ్జనం కూడా చాలా బాగా జరిగిందండి. నిమజ్జనం అనేది మా అల్లునితోనే వీడియో స్టార్ట్ చేశారండి. అందరూ చూసేసేయండి. తర్వాత అయితే వినాయకునికి అయితే ఇంకా సాగనంపుతున్నామండి. పూజ అయితే చేస్తున్నారు. ఇంకా లాస్ట్ పూజ కదండి, ఆ పూజ అయితే చేస్తున్నాము. అందరైతే కలర్స్ అయితే పట్టించుకుంటున్నారండి. గంధం అయితే అందరూ కోలాహలంగా బాగా మంచిగా చేశారండి ఈసారి వినాయక నిమజ్జనం అనేది. తర్వాత అయితే లడ్డు వేలం పాట అయితే జరిగిందండి. లడ్డు వేలం పాటలు అయితే ఈ అబ్బాయికి అయితే లడ్డు వచ్చిందండి. ఈ అబ్బాయి మాకు తమ్ముడు అవుతాడు. తనకు 1200కు లడ్డు పలికారండి. అందరు కలిసి ఇప్పుడైతే ఫొటోస్ అయితే దిగుతున్నారు. చూడండి, నేను మేడపై నుంచి తీసాను. అప్పటికి నేను ఇంకా కలర్ పట్టించుకోలేక కిందికి వెళ్తే కలర్ వేస్తారేమోనని నేను పైనే ఉండిపోయాను. మా తమ్ముళ్ళు అందుకు కలర్లో నిండిపోయారు. చూడండి, అందరికీ కలర్స్ అయితే సూపర్గానే పట్టించుకున్నారండి. ప్రతి ఒక్కరు వినాయకుడిని అయితే సంతోషకరంగా పూజలతో 3 రోజులు పూజలు అందుకొని మళ్ళీ వచ్చే సంవత్సరం ఇదే ఉత్సాహంతో రావాలని కోరుకుంటూ దేవుణ్ణి అయితే సాగనంపామండి. అయితే డీజేలు నాట్ అలౌడ్ అండి. డీజే అయితే మేము ఎప్పుడు పెట్టలేదు. తప్పెట్లు మామూలుగా డ్రమ్స్ కూడా అలౌడ్ లేదన్నారు. అందుకు పెద్దగా మా అందరు డ్యాన్సులతో అయితే చాలా పిల్లలు పెద్దలు కోలాహలంగా డ్యాన్సులు అయితే వేశారండి. చూడండి, ఇంకా వెళ్తుంది. ఇంకా ట్రాక్టర్ కూడా సిద్ధమైంది. బాక్స్ అయితే సౌండ్ బాక్స్ ఒకటి బిగించుకుంటున్నారు. పిల్లలు డ్యాన్స్ చేస్తామంటే సౌండ్ బాక్స్ అయితే బిగించేశారు. ఇంకా మా అల్లుడు మా నాన్న చూడండి ట్రాక్టర్ నడుపుతాను అంటున్నాడు. వాడు అందరికీ ఇంకా బాయ్ చెప్తున్నాడు. బాయ్ అంటున్నాడు. ఇంకా బాయ్ చెప్తున్నాడు. ఇంకా నేను పోతున్నాను, నేను నడుపుతున్నా అంటున్నాడు వాడు కదండి. పిల్లలకి ఇదొక హుషారండి. వినాయక చవితి అంటే ఎక్కువ పిల్లలకు చాలా ఇష్టం అండి. చూడండి, డ్యాన్సులతో ఊపుతున్నారు. తర్వాత వస్తుందండి ఇంకా ఊర్లో నుంచి జనాలు మాత్రం విగ్రహాలు కదిలి వస్తున్నాయి. 5 విగ్రహాలు పెట్టారు మా ఊర్లో. ఒక్కొక్క విగ్రహం కదిలి వస్తుందండి. ఈసారి మాత్రం మా ఊర్లో బాగా చాలా బాగా జరిగిందండి. మొత్తం అందరూ కలిసిపోయి చాలా మంచిగా చేశారండి నిమజ్జనం అనేది. చూడండి, ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి కలిశారు. ఇదైతే ఇప్పుడు వచ్చేది ఇది అయితే మా విగ్రహం అండి. ఇది వేరే వాళ్ళ విగ్రహం. ఇదే ఊర్లో పెద్ద విగ్రహం వచ్చేసి ఈ విగ్రహమేనండి. మీ సైడ్ ఎలా చేశారని నాకు కామెంట్. నిమజ్జనం వీడియో అయితే లేట్ అయిందండి. కొద్దిగా పెట్టడానికి కూడా నాకు టైం కుదరడం లేదు. డ్యూటీకి వెళ్తున్నాను కదండి, అందుకు నాకు టైం కుదరడం లేదు. పెద్ద వీడియోస్ పెట్టడానికి కూడా షార్ట్ వీడియోస్ పెట్టడానికి కూడా టైం ఉండడం లేదు. వెళ్ళి రావడానికి టైం సరిపోతుంది. ఎవరు ఏమనుకోకుండా నా వీడియోని అయితే ఫుల్ వరకు చూడండి, లాస్ట్ వరకు చూడండి. చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. ఆ గణపతి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నానండి. నేనైతే చూడండి ప్రసాదం కూడా పంచుతున్నారు. మేమైతే పులిహోర పంచాము మా వినాయకుని దగ్గర. ప్రసాదాలు ప్రతి ఒక్కరు పంచుతూనే ఉన్నారండి. ఆ రోజు గుగ్గుళ్ళు, పులిహోర. చూడండి మా అమ్మ వాళ్ళు ఎలా తయారయ్యారో, మా మరదలు మా అల్లుళ్ళు అందరు కలర్స్తో ఎవరు గ్యాప్ లేకుండా అందరినీ కలర్స్తో నింపారండి. వచ్చిన వాళ్ళని అందరినీ. వినాయకుడు అయితే వెళ్ళిపోతున్నామండి, సాగనంపుతున్నాము. ఆ దేవుని ఆశీస్సులు వచ్చే సంవత్సరం కూడా అందరూ మంచిగా ఉండాలని, ప్రతి ఒక్కరు మంచిగా సెటిల్ కావాలని, ఉద్యోగాలు లేని వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి. ఇంకా ఎవరైతే ఏ కోరికలు కోరుకున్నాడో ఆ వినాయకుడు అన్నీ నెరవేర్చి మళ్ళీ వచ్చే సంవత్సరానికి మళ్ళీ మాతో పూజలు అందుకోవాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఈ విధంగా దేవుణ్ణి అయితే సాగనంపుతున్నామండి. వెళ్ళేటప్పుడు చాలా పిల్లలు అయితే కొంతమంది పిల్లలు చిన్న బొమ్మను పెట్టేటప్పుడు అయితే ఏడ్చారండి. నాకు కావాలి బొమ్మ, వద్దని. కానీ నిమజ్జనం చేయక తప్పదు కదండి. ఆ దేవుని ఆశీస్సులు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇలా మా ఊరి నిమజ్జనం అయితే ఇలా సాగిందండి. చూడండి, వెళ్తున్నాడు ఇంకా వినాయకుడు. ఆ దేవుని ఆశీస్సులు మంచిగా జరగాలని నేను కూడా మంచిగా మొక్కుకున్నానండి దేవునికి. అయితే ఈసారి జరిగిన వినాయక చవితి నేను ఎప్పుడూ చూడలేదు. నిమజ్జనానికి ఎప్పుడు కూడా లేనండి. ప్రతి సంవత్సరం ఇలా జరగదంట, కానీ ఈ సంవత్సరం మాత్రం చాలా బాగా జరిగిందన్నారండి అందరూ. ఎక్సలెంట్గా వినాయక చవితి అనేది మన ఊర్లో జరిగింది. చిన్న పెద్ద కలిసి అందరు వినాయకుని దగ్గర చిందేశారండి. చాలా బాగా జరిగింది. మీ సైడ్ ఎలా చేశారనేది
నాకు కామెంట్ చేయండి. టౌన్లో అయితే చాలా బాగా చేస్తారండి. పల్లెటూరులో జరగడం అనేది తక్కువ అండి. ఊరికి అట్లా జరిపించి పంపించేస్తారు. కానీ టౌన్లో జరిగినట్లు టౌన్ కంటే బాగా జరిగిందండి ఇక్కడ వినాయక చవితి అనేది. అందరూ పల్లెటూరులో మంచిగా కలిసిపోతారు కదండి. అందరూ ఒకే కుటుంబంలాగా కలిసిపోయి ఊరంతా బాగా మంచిగా చేశారండి. ఇంకా గణపయ్యని అయితే నిమజ్జనానికి అయితే సాగనంపేస్తున్నామండి. వచ్చే సంవత్సరం కూడా మంచిగా రావాలని ఇలాగే ఇంత